అవును, ఈ డింపుల్ కి కారణం ఏంటిది? ఎవరైనా పెట్టిండా? అది ఎప్పటి నుండో ఇష్టం. అంత లోపల పోయింది. ఎప్పుడు పోతుంటుంది. ఇప్పుడు ఎంత కొత్త పెట్టింది పోతుంది? కాదు, ఎవరు పెట్టుకుంది కాదు, పెట్టేది కాదు అది. దాంట్లో కూడా పెట్టొచ్చు కదా? ఎందుకు పెట్టిస్తాను దాంట్లో? ఇచ్చా నాకు. ఎక్కడ పెట్టించుకుంటారు మరి? ఎక్కడ పెట్టించుకోరు, ఎవరితో పెట్టించుకోరు. ఎవరు ఎక్కడ పెట్టాలి అక్కడే పెడతాను. కనీసం మీరైనా పెడతారా? నేను ఎవరితో ఏం పెట్టించుకోను, నేనేం పెట్టను. ఏం పెట్టారా? పేరెంట్స్ వచ్చిన ఫోన్ లో వస్తుంది బాబోయ్. చూసారా? బుకింగ్ కాల్స్ చిచి. బుకింగ్ అంటే బర్త్డే విషెస్ లు. నాకు ఎక్కువ మధ్య బర్త్డే విషెస్ అప్పుడు టిక్ టాక్ లో ఎలా అడుగుతున్నారో ఇప్పుడు కూడా బర్త్డే విషెస్ ఎక్కువ అప్పులానే అడుగుతున్నారు. ఓన్లీ బర్త్డే విషెస్ చెప్తారా? దినాలు తద్దినాలు ఏమైనా అలాంటివి కూడా చెప్తారా? దినాలంటే చనిపోతే శ్రద్ధాంజలి ఘటిస్తూ కొన్ని కూడా చెప్తాయి, అలా అని చెప్తాను. తర్వాత వచ్చేసి ఓపెనింగ్ లో రెస్టారెంట్స్ అవి శ్రద్ధాంజలి. ఇప్పుడు చనిపోయేటి ఎందుకు శుభమాన్ ఇంటర్వ్యూ చేస్తూ మంచి ఛానల్ చేస్తూ మంచిగా. ఎవరిది చెప్పమంటారు? అర్జున్ది. మాకు పేరు తెలియదు, ఆయనది నీకెట్లా తెలుసు? హాయ్ అర్జున్, మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ డే అర్జున్. ఇలాంటి బర్త్డే ఎప్పుడు నిన్ను జరుపుకుంటూ నిన్ను నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉంటూ మా లాంటి వాళ్ళని మంచిగా కెమెరామెన్ గా బాగా ఎడిటింగ్ చేస్తూ మమ్మల్ని బాగా ఉత్తేజింపజేస్తూ నిన్ను నూరేళ్ళు చల్లగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ నీకు నా తరపుండి, మా పప్పు తరపుండి, ఆ కెమెరామెన్ తరపుండి, ఈ కెమెరా తరపుండి, అందరి తరపుండి, యూట్యూబ్ ఛానల్ తరపుండి నీకు ప్రత్యేకంగా బర్త్డే చెప్తుంది. హ్యాపీ బర్త్డే టు అర్జున్. బాయ్. అర్జున్ నీ పక్క ఉండొచ్చు కదా, ఆ పక్క మధ్య సీట్ కూడా బాగుందండి. ఇలా తిరిగింది కదా స్టైల్. ఈ మధ్య నేను అలా స్టైల్. అవును కానీ కొంచెం సైడ్ కి జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకు స్టైల్ అంటే స్టైల్ అండి, మీకు తెలియదండి. ఇలా కూర్చోవాలి, ఇలా స్టైల్ కూర్చోవాలి, ఇలా చేయాలి, అన్ని చెప్పాలి. మీరు నాకు నేర్పించాలి, మీకు నేను నేర్పించాను. గోల్స్ ఎవరు వేశారు? ఇక దీని మీద కూడా కనబడిందా? ఏ టైంలో వేసిండు? రాత్రి పడిపోయే టైంలో? ఏదో టైం వేస్తారులేండి. చెప్పండి, అంటే టైం ఉంటది కదా. పనికి వచ్చే క్వశ్చన్లు వెయ్యండి. నేను ఇప్పుడు పనికి రాంది ఏమన్నా గోల్స్ ఎవరు వేశారని అడిగాను. ఎవరో ఒకరు వేస్తారు, పడిపోయే టైంకే కదా. ఏదో ఒక టైం వేస్తారు, ప్రేమించే టైం వేస్తారు, ఇంకో చోట వేస్తారు, ఏదో ఒక రకంగా వేస్తారు. చేసి చెప్తే జనాలు చెప్పండి. ఎంతగా నన్ను ఇలా 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 లాజిక్ గా క్వశ్చన్ వేస్తే నేను ఒకే రూట్ వచ్చి చెప్తా. ఓకేనా? తెలుసు, నీ రూటే ఒకటే. నా రూట్ ఒకటే, నా రూటే సపరేట్. నా రూటే హైవే. హైవేకి వెళ్ళారు ఎప్పుడైనా మీరు? హైవే ఎక్కారా ఎప్పుడైనా? కార్లో జర్నీలు చేసేటప్పుడు హైవే నుండే కదా వస్తాను కార్లలో. నాకేం తెలుసు, నేను కార్లో ఎక్కితే పడుకుని నిద్రపోతాను. అది హైవే నుండి వస్తుందో తమిళ వస్తుందో నేను చూస్తాను. ఏం చేస్తారు? పడుకుంటే ఏం చేయరా? పడుకుంటా. ఎందుకు పడుకుంటానండి? అలా విండో దగ్గర అలా ఆలోచిస్తూ ఇలా కూర్చొని అన్ని చూసుకుంటూ వస్తుంటాను. ఎవరు విలువలు ఇప్పటిదాకా హైవేలో నన్ను పిలుస్తారు. హైవేలో బాగున్నావు కదా దేవసేన. నేను మాట్లాడిన ఎవరితో మాట్లాడా? అంటే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? 6 అడుగులు అందగాడు. అమ్మో మా నాయన. చూస్తూనే అసలు అలా అలా లుక్ అలా కళ్ళు అలా చూస్తూ ఉండిపోవాలి. నాకు అందగా అంటే ఇష్టం. ఇంకా ఏం కావాలి? ఇంకా అందగాడు ఇంకేం వద్దా? పార్ట్స్ ఆటోమేటిక్ అన్ని ఉంటాయి. 6 అడుగులు అందగాడికి అది లేకుంటే ఎట్లా? మళ్ళీ ఇంకా వేస్ట్ కదా. అంటే మనసు అబ్బా హఠవీది కాదు, నువ్వు మనసు చెప్పలే, అది లేకుంటే కూడా వేస్ట్ కదా. నాకు అంత పని లేదండి. దేంతో? నాకు వీడియోలు చేస్తే చాలా మంది సందంగా ఉండంతే, వాటి అవసరం లేదు నాకు. గంట కొట్టవా? అక్కర్లా. మళ్ళీ ఏం కొడతావు? ఎందుకు మళ్ళీ వీడియోలు చేసి వీడియోలు పెట్టుకుంటాను హ్యాపీగా. మంచి సాంగ్స్, మంచి అట్లాంటి అట్లా బెడ్ సీన్స్. అవును, ఈ మధ్యలో బాగా అబ్బాయిలను కౌగిలించుకొని అవి చేసి ఇట్లా చేతులు పెట్టి అంతా. ఈ మధ్య ఏంటి? నేను ఎప్పటి నుండో చేస్తున్నాను, ఈ మధ్య చేస్తున్నానా? లేదు, చాలా అబ్బాయిలు వీడియోస్. నేను హ్యాండ్సమ్ అబ్బాయిలు ఇవందరూ అది ఎప్పుడో అడిగారు మీరు. గత 3 years బ్యాకే నన్ను అంతమంది హ్యాండ్సమ్ బాయ్స్ ఎంత బాగుంటున్నావు, ఎలా చేస్తున్నారు అందరినీ ఎప్పుడో అడిగాను. ఎక్కడెక్కడ ముట్టుకుంటావు? నేను ఎందుకు పట్టుకుంటాను? ఆ పట్టుకోవడాలు ఉండవు, ఓన్లీ వీడియోని. ఓన్లీ వీడియోని, అటాక్ లే గిటాక్ లే, ఓన్లీ వీడియోసే. మంచాలు ఇరిగినా? మంచాలు గించాలి, మంచాలు ఎవరు పోనీ ఎవరిని. ఓన్లీ చైర్ వరకే. చైర్ వరకే, చేసి కూడా లేదు, ఊరికి వీడియోస్ వరకే. గోడనే, ఈ గోడనే కదా నిలబడి చేసేది నువ్వు. గోడకే కదా నువ్వు చేసేది. వాళ్ళు కాదు, ఇటు విను. బ్రెస్ట్ పట్టించాలన్నా మనుషులు కాచుకొని ఉంటారు ఈ ఛానల్స్ వాళ్ళు. ఎట్లా బ్రెస్ట్ పట్టియాలి కాదు చెప్తా. నువ్వు వీడియో అందులో మస్టర్డ్ షూట్. ఈ పప్పు నా మీద కంకణం కట్టుకుంటాడు పప్పు గారు. ఏ కంకణం లేదు, తుంకణం లేదు, చేతులన్నీ ఖాళీగా. వినండి, ఇప్పుడు మీరు గోడకే కదా చేసే వీడియోస్ చేసి ఇద్దరు. గోడకే చేస్తామండి.
దేనికి చేస్తారు? ఎక్కడ నిలబడి చేస్తారు చెప్పండి. సరే టాపిక్ మార్చు, ఎక్కడికో పోతుంది టాపిక్, వేరే మార్చండి. టాపిక్ మార్చాము. పొడుగ్గానే ఉంది బొట్టు. నా బొట్టు మొదటి పొడిగి. ఎవరిది? నా బొట్టు. నీ బొట్ట. బొట్టు ఎవరిదైనా తెచ్చుకున్నావా నేను అనుకున్నా. డిజైన్ బాగా వేసుకున్నావు. మీరేనా? అది టిక్లియా? అది డిజైన్ కాదండి, అది తిలకము. తిలకం సూపర్, బాగుంది. మీ ఫేస్ కి చాలా బాగుంది. అవును, హెయిర్స్ అన్ని ఒకటే వైపు సునామీ వచ్చి అందరూ కూర్చుంటారు చూడు, భయపడుకుంటారు. ఇదే మాట ఇట్లే ఉంటున్నా నా హెయిర్. నువ్వు అడగం అలాగే ఉంది, నా హెయిర్స్ ఉండడం ఇలాగే ఉంది. గుర్రం సరాయి బాగా చేయొచ్చు కదా దాని మీద. చేసేవాళ్ళు చేస్తారు, చేసేవాళ్ళు చేయరు. పట్టుకుంటారా బాగా జుట్టు? నా జుట్టు కూడా తీసి పెరుగుతా, మామూలు కూడా నా జుట్టు మీద చేస్తే పెరుగుతా. ఇంకా అక్కడికి వచ్చి జుట్టు మీద చేస్తే గమ్ముంటాను. మళ్ళీ సవారీ ఎట్లా జరుగుతుంది పాపం? ఏదో ఒకటి పడతాంలేండి, మా బాధ మేము. కింద పెడతాడా జుట్టు పెడతాడా? ఏం లేదు. ఇది ఏం ఇంటర్వ్యూ అనుకుంటున్నావు? దేవసేన ఇంటర్వ్యూ అనుకుంటున్నాను. ఏంటి క్వశ్చన్లు? ఓకే, నీ లిప్స్ కి క్వశ్చన్లు ఏంటి? నేను ఈ జుట్టు ఇట్లా కనిపిస్తలేదు, కొంచెం ఇట్లా నీ జుట్టు కనిపిస్తలేదు కెమెరాలో. మళ్ళీ గుర్రం సవారీలో పోయింది అనుకుంటారు. ఓకే సరే, లిప్స్టిక్ ఏం రాస్తావు నువ్వు బాగా? ఒక్కటే కలర్ అండి. చాలా మంది గిఫ్ట్ పంపించారు నాకు లిప్స్టిక్స్. ఎందుకంటే లిప్స్టిక్ నేను బాగా ఇష్టపడతాను, అందరికి తెలుసు. పంపించారు కానీ అన్ని చాలా ఉన్నాయి, కానీ నేను వాడే ఒకటే కలర్. అదే కలర్, అదే నచ్చింది కదా? సేమ్ కలర్, సేమ్ కలర్, సేమ్ కలర్ ఉంది. ఒక్కసారి చూపెట్టారా? ఒక్కసారి ముద్దు పెట్టారా కెమెరా వాళ్ళకు? కెమెరా ఆయనకు కాదు, నువ్వు తప్పు. కెమెరా ఎందుకంటే నీ ఆడియన్స్ కి 100 మంది హ్యాండ్సమ్. కెమెరా మ్యాన్ లో కాదు, నా ఆడియన్స్. ఏదైనా కిస్ లిప్ లాక్ ఇచ్చుకో. ఎవరికి ఇచ్చా చెప్పు ఫస్ట్? నువ్వే చెప్పావు నా ఫ్యాన్స్ కానీ. అవును, నేను లిప్ లాక్ ఇస్తావు కదా ఎవరికైనా, ఇచ్చినప్పుడు నీ పెదాలు అరిగిపోవా? అరిగిపోయి లోపల పోయినాయా? పెదాలు అరిగి లోపల పోవడానికి జరుగుతాయా? అట్లా జరిగినాయి కదా, నీ లోపల పోయినాయి పెదాలన్నీ. పై పెదం అంతా కరిగిపోయింది, నీ పై పెదం అంతా కరిగిపోయింది ఎందుకు? ఓకే సూపర్. నీకు లిప్ లాక్ ఇష్టమా, ఫ్లయింగ్ కిస్ ఇష్టమా? నేను ఆల్మోస్ట్ అందరికి ఫ్లయింగ్ కిస్ ఇస్తాను. లిప్ లాక్ ఎందుకంటే అది స్టైలిష్ గా అనిస్తుంటా. ఇది ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి పెదాలను ఆయన మా కెమెరామెన్ అనుకుంటా చెప్పు. పాట పాడి అను లాస్ట్ లో. మంచిగా మసక చీకటి పాడు. నీకు చీకటి అంటే ఇష్టంగా పాడే. ఎన్నిసార్లు అయితే మంచి పాట పాడు ఇప్పుడు. ఎన్నిసార్లు ఆ పాట పాడాను. ఊ అంటావా మామ ఆడు. ఓ అంటావా మామ, అంటావా మామ. నవ్వద్దు అట్లా, ఆయన నవ్విస్తున్నాడు కెమెరామ్యాన్. నీకు సిగ్నల్ ఇస్తుండు. ఊ అంటానని. ఊ అంటే పాప పాటు అది పాడండి మొత్తం. అయితే రింబోలా వాడు, అది సెట్ అవుతుంది. రింబోలా 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 మనం ఒక ఈవెంట్ లో చేశాను. మాటలకే లోబడని పేటదానని నేను, మాటలకే లోబడని పేటదానని నేను, చిల్లరుంటే అల్లరంత నీదే, ఇచ్చినోడే నచ్చుతాడు నాకు, చిల్లరుంటే అల్లరంత నీకే, ఇచ్చినోడే నచ్చుతాడు నాకు, పైట జారిన రంగసాని నేను, రాత్రిరంతా తైతక్కలేరా, బావలు సయ్యా, మరదలు సయ్యా, రింబోలా రింబోలా రింబోలా. సూపర్. ఈ బావలకు డెడికేటెడ్ సాంగ్ ఇది.